ఇళ్ళు వచ్చినాయి వాళ్ళకు సైలు కట్టించి పేరు పద్మ, ధారావత్ పద్మ. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు ఇల్లు వచ్చింది. అట్నే యశస్విని రెడ్డి గారు మా ధన్యవాదాలు. వాళ్ళ ద్వారా కూడా మాకు ఇల్లు వచ్చింది. మాకు ఇప్పుడు ఇల్లు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్తే. सेन नमस्ते। 30 वर्ष थी घर से अपने घर गवर्नमेंट घर को दिने को अब मात्र दिने कांग्रेस प्रभुत्व दिने अब अश्विन रेड्डी नायक ताना नायक मुझे बड़ा लाइन आचोचकिदे अब हनुज सेन चेंज देव कोरले सुम्मा अन्न एमएलए गारू चाला बाधपड़ा लाई जय कांग्रेस ఏదైతే కలలు కన్నాడో ఆ కలలు ఇవాళ అట్టడుగు వర్గ స్థాయిలో అంటే ముఖ్యంగా ఎస్సీల ఎస్టీల గురించికే వారి కలలనే వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలని ఏదైతే రేవంత్ రెడ్డి గారు కన్నారో ఆ కలలు ఇవాళ ప్రజలకు సహకారమైంది అనుకుంటాం. ఆ సహకారం కావడానికి మా పాలకుర్తి శాసనసభ్యురాలు యంగ్ డైనమిక్ లేడీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు అట్లాగనే కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి గారు వాళ్ళు చాలా పకడ్బందీగా ఒక వ్యూహాత్మకంగా పేద ప్రజలకే ప్రభుత్వ పథకాలు ఫలాలు అందాలని అనుకున్నారు. ఇవాళ నిజంగా మీరు బెనిఫిషియరీ నోట్లో మాటలు విన్నారు. గత 30 సంవత్సరాల నుంచి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, దాని తర్వాత మన కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఒక్కరికి కూడా ఇల్లు రాలేదు, డబుల్ బెడ్రూమ్ కట్టించారు తప్ప ఈ రోజు కూడా ఒక్కరు కూడా పంచలేదు. అంతేకాదు రేషన్ కార్డులో నేనే ప్రత్యేక ఉదాహరణ. నా పిల్లలు పుట్టి దాదాపు 15 సంవత్సరాలు నా పిల్లల్ని నేను రేషన్ కార్డులో చేర్పించుకోలేక పరిస్థితిలో నేనున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ యొక్క మార్పులను తీసుకొచ్చాడు. ఇవాళ రేషన్ కార్డులో కూడా పిల్లలకి అవకాశం తెచ్చాడు. కొత్త వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇచ్చారు. కాబట్టి మేము ఈ రోజు యశస్విని రెడ్డి గారికి, ఝాన్సీ రెడ్డి గారికి, అట్లానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అట్లానే గృహశాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రజల పక్షాన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 2014 నుంచి ఏదైతే ఉందో 10 సంవత్సరాలు ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనుకుంటున్నటువంటి పార్టీ ఇంతవరకు ఎలాంటి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తామో అది ఇస్తామని చెప్పేసి ప్రజాధనాన్ని ఎంత వృధా చేయాలనో దానికి మించి వృధా చేయడం జరిగింది. కానీ ఒక్కరికి కూడా లాభం జరిగినటువంటి దాఖలాలు లేవు. అటువంటిది ఇక్కడ ఎటువంటి పక్కదారి పట్టకూడదు, మనం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పేసి దీన్ని ఇందిరమ్మ ఇంటిని ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వారి ప్రభుత్వము పక్కదారి పట్టకూడదని చాలా పకడ్బందీగా ఎవరైతే చాలా మన ఇండ్లు లేని వాళ్ళు, చాలా వాళ్ళ పనులు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇచ్చి ముందు లిస్టులో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మన పాలకుర్తి నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారు మరియు మన పాలకుర్తి నియోజకవర్గం ఝాన్సీ రెడ్డి గారు ఇన్ఛార్జ్ అయినటువంటి వాళ్ళు అలాంటిది చాలా మానిటరింగ్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్.